హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ఆడవాళ్ళు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలలో వైట్ డిశ్చార్జ్ ఒకటి, అంటే తెల్లబట్ట కావడం. దీని గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. తెలుపు కావడం సహజం. కొన్ని సమయాలలో తెలుపు ఎక్కువగా అయ్యి చికాకుగా ఉంటుంది. నెల మధ్యలో అండం విడుదలయ్యే సమయంలోనో లేక మెన్సెస్ రావడానికి 4-5 రోజుల ముందు హార్మోన్స్లో వచ్చే మార్పుల కారణంగా తెలుపు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇది సహజమే. దీని గురించి ఆలోచించి భయపడడం అనవసరం. అవివాహితలలో తెలుపు కావడానికి ఇన్ఫెక్షన్ల లాంటి కారణాలు ఉండవు. 20 సంవత్సరాల లోపు వారిలో కేవలం హార్మోన్స్లో వచ్చే తేడాల వల్ల మాత్రమే తెలుపు అవుతుంది. సరైన పోషక ఆహారం తీసుకోకపోతున్నా తెలుపు అవ్వవచ్చు. ఈ వయసులో భయపడవలసిన కారణాలు ఏవి ఉండవు అని గుర్తుంచుకోవాలి. మరి ఈ వైట్ డిశ్చార్జ్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఏం చేయాలి? తెలుపు ఎక్కువై చాలా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని ఎదుర్కోవడానికి పోషకాహారం తీసుకోవాలి. ఎనిమియా లేదా రక్తహీనత ఉంటే తగ్గేందుకు మందులు వాడాలి. కడుపులో పురుగులుంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ప్రైవేట్ పార్ట్స్ అంటే జననాంగాలను శుభ్రంగా కడుక్కోవాలి. కానీ ఘాటైన యాంటీసెప్టిక్ లోషన్స్ యూరిన్ని శుభ్రపరచుకోవడానికి వాడకూడదు. వాటి వలన ఆ ప్రదేశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన బ్యాక్టీరియా కూడా నశించి సమస్య తీవ్రంగా తయారవుతుంది. శుభ్రంగా ఉన్న కాటన్ ప్యాంటులు వాడాలి. రోజు 2 పూటలా మార్చుకోవాలి. యోని భాగం వద్ద స్ప్రేలు కానీ డియోడ్రెంట్స్ వంటివి వాడకూడదు. జననాంగాలను శుభ్రం చేసేటప్పుడు, మల విసర్జన తరువాత కడిగేటప్పుడు వెనక నుంచి ముందుకు కాక ముందు నుంచి వెనక్కు శుభ్రం చేసుకోవాలి. మలద్వారం దగ్గర రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. శుభ్రం చేసుకునేటప్పుడు మొదట అక్కడ శుభ్రం చేసుకొని తర్వాత యోని దగ్గర చేయడం వలన మలద్వారం దగ్గర బ్యాక్టీరియా యోని దగ్గర చేరి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. అలా కాక మొదట యోని శుభ్రం చేసుకొని తర్వాత మలద్వారం శుభ్రం చేసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. అందువలన ఈ అంశం మర్చిపోకూడదు. ఈ జాగ్రత్తలు అన్ని వయసుల వారికి ఉపయోగమే. బియ్యం కడిగిన నీటిని కొంతసేపు కదపకుండా ఉంచి కిందకి తేలిన చిక్కటి నీటిని తీసుకొని రోజుకి 4-5 చెంచాల చొప్పున తాగుతూ ఉంటే తెలుపు బాధ అంటే వైట్ డిశ్చార్జ్ నుంచి మీరు కొంచెం ఉపశమనం పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వైట్ డిశ్చార్జ్ గురించి పూర్తి వివరాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.